ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ శ్రీరామ్ నగర్ రోడ్ షో చేశారు. మోడీ రాహుల్ తో దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో ఎందుకు మనం టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అని ఆలోచిస్తే ఒక్క మాట దయచేసి మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి మాత్రమే లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం. నరేంద్ర మోడీకి మాత్రమే లాభం. కానీ టిఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదేదో నేను ఓట్ల కోసం చెప్తున్న మాట కాదు. ఇదేదో నేను ఓట్ల కోసం చెప్తున్న మాట కాదు. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో ఉండే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకున్న ఎవరికైనా అర్థమయ్యేది ఒకటే. ఢిల్లీలో మన వాళ్ళు ఉంటే తప్ప, మన గొంతు ఉంటే తప్ప, మన ఎంపీలు ఉంటే తప్ప అక్కడ మన గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఢిల్లీలో ఈరోజు నడుస్తున్న విధానం ఏంటి అంటే జిస్కా లాఠీ ఉస్కా భేన్స్. కర్ర ఎవడి దగ్గర ఉంటే బర్రె ఆయననే మలుపుకొని పోతా ఉన్నాడు. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. ఢిల్లీలో మీరు చూడండి, ఎవరు మంత్రుల్లో ఉంటే, ఎవరు మంత్రివర్గంలో ఉంటే, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ మాట చెల్లుతా ఉన్నది. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఒక్క మాట ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారికి 5 సంవత్సరాల కిందట భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఓట్లేసి 283 సీట్లు ఇచ్చినారు. మోడీ గారు ఏదో ఉద్ధరిస్తారు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా గొప్పగా చేసినాడంట, దేశాన్ని కూడా ఉద్ధరిస్తాడేమో అని ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇస్తే ఏం చేసిండు మోడీ గారు? 5 ఏళ్ల తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అన్నట్టు డబ్బాలో 4 రాళ్ళేసి ఊపినట్టు డైలాగులు బాగానే ఉంటాయి, కానీ పని మాత్రం ఏమీ లేదు. మళ్ళీ